ఆవిడ గారి మీద మరీ అంత నమ్మకం ఒలగబోస్తున్నావేంటమ్మా నువ్వు? నీ కోడల ప్రవళిక శవాన్ని పక్కన పెట్టుకుని చంపిన మారణాయుధాన్ని చేత్తో పట్టుకుని నేనే చంపాను అని తల పొగరుతో స్వయంగా ఒప్పుకుంటేనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట. అది తెలుసుకో. అయినా జానకక్కకి ఆ ప్రవళికని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏముందదినా? ఆ ప్రవళిక మన కుటుంబానికి దగ్గరవుతుంది కదా, అది చూసి తట్టుకోలేకే అలా చేసుంటుంది. ఆ తాటి మట్ట నాలుగుతో ఏది పడితే అది వాగేటవా నువ్వు? అసలు అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? అసలు ఎందుకు ఇలా ఒప్పుకుందని మేం కంగారు పడుతుంటే చెల్లెమ్మ నేరం చేసిందని ఎలా అనుకుంటారు మీరు? అసలు చెల్లెమ్మ గురించి మీకేం తెలిసే? మహా ఇల్లాలే ఆవిడ. కుదిరితే ఆవిడ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని మీ నెత్తిని చల్లుకోండి. కాదు 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 ఆ నీళ్ళని తాగేసేయండి. కుదిరితే మంచి బుద్ధి, మంచి ఆలోచనలు, మంచి మాటలైనా వస్తాయి. ఆద్య రామలక్ష్మణులు కలిసి చెల్లెమని ఎలా బయటికి తీసుకురావాలని చూస్తుంటే మీరు ఎలా మాట్లాడుకుంటున్నారా? చిచ్చి, పాపం మా చెల్లెమ్మ ఎలా వస్తుందేంటో. ఏమే, మన రామలక్ష్మి ఆద్యలో హంతకుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. అప్పుడు మూతపడతాయే మీ నోళ్ళు. రే ప్రభాసు, ఏంట్రా మందులు మంచినీళ్ళ తాగేస్తున్నావు? రే ప్రభాసు, నోరు తెరవట్లేదంటే ఏదైనా కొంప ముంచే పని చేసేవా ఏంట్రా? రే, ఏం మాట్లాడుతున్నారా? నీకు తెలియకుండా నేనేం చేస్తాను? రే పోలీసురా? మనోడేరా. హలో, నీ కేసు వేరేలా వెళ్తుంది. వేరేలా అంటే? అదేంటంటే అసలు ఏం జరిగిందంటే, ఇంటికి వెళ్లి తన అంతు చూద్దామని తన కోసం వెతికాను, కానీ తను కనిపించలేదు. కాబట్టి వెళ్ళిపోయాను. నాన్నే చంపారు. ఆయన చంపలేదు చెప్తున్నాడు కదా, మరి ఎవరు చంపారు తెలీదు. ఆ ప్రవళికను చంపిన అసలు హంతకుడు ఎవరో నేను కనిపెట్టి నిన్ను బయటకు తీసుకొస్తానమ్మా. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ చెవులు పట్టి స్టేషన్కి ఈడ్చుకొచ్చి మిమ్మల్ని విడిపించుకొని వెళ్తాం. సర్లే, ఉంటాను. సరే. ఒరేయ్, ఏమైందిరా? ఏం చెప్తున్నాడు? మన టైం బాగుంది, బాగా నడుస్తుందనుకున్న ప్రతిసారి ఆ ఆద్య రామలక్ష్మి మధ్యలో వచ్చి మంట పెట్టేస్తున్నారా? మళ్ళీ ఏం చేశారు? ఆ ప్రవళికను చంపింది నేనే అని జానకి లోపల పడిందా? చంపింది తను కాదు, అసలు హంతకులు ఎవరో తెలుసుకుని ఆ జానకిని బయటకు తీసుకొస్తామని బయలుదేరారంట. అవునా? అలా జరిగిందా? నేను అనుకున్నదే జరిగింది. ఏంట్రా నువ్వేమనుకున్నావు? ఆ జానకమ్మ మన ప్రవళిక మేడంను చంపిందంటే నేనే నమ్మలేదురా. ఇక ఆద్య రామలక్ష్మిలు ఎలా నమ్ముతారు? ఎందుకు ఊరుకుంటారు? రేయ్ వేస్టు, నువ్వు నమ్మకపోయినా, ఆ ఆద్య రామలక్ష్మి నమ్మకపోయినా మేడంని హత్య చేసింది ఆ జానకే. మీ నాన్నే చేశారనుకుని ఆ హత్య నేనే చేశానని ఒప్పుకున్నాను. కానీ ఇందాక మీ నాన్న మాటల్ని బట్టి అర్థమైందమ్మా, ఆయన ఏ పాపం చేయలేదని.
రామా ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. ఇదిగో ఒక్క ముద్ద తిని రామా. మీరు పెడుతున్న ముద్ద తినడానికి నా మనసు రావడం లేదు సార్. మా అమ్మ అక్కడుంటే నేను ఎలా తినగలను? ఎప్పటికైనా మా అమ్మ నాన్న కలుస్తారనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు మా అమ్మ జైల్లో చెయ్యని తప్పుకి ముద్దాయిలా, మా నాన్న బయట ఏమీ చెయ్యలేని నిస్సహాయంగా, వీళ్ళిద్దరిని ఇలాంటి పరిస్థితుల్లో చూసే రోజు వస్తుందని ఆ పేడ కలగా కూడా నేను ఊహించలేదు సార్. అలాంటి ఒక బాధని కళ్ళ ముందు అనుభవిస్తున్నాను. ఆ ప్రవళికని చంపిన అసలు మనుషులెవరో పట్టుకొని మా అమ్మని విడిపిస్తానని మాట అయితే చెప్పి వచ్చాను, కానీ అది చేసే దారి ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. రామా నేను నీకు మాట చెప్తాను, నువ్వేం అనుకోవు కదా? చెప్పండి సార్. చెప్పిన తర్వాత నువ్వు నన్ను తిట్టకూడదు, కొట్టకూడదు. నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను సార్? చెప్పండి. అది నువ్వు కొంచెం ఆద్య హెల్ప్ అడిగితే బాగుంటుందేమో.